ఎన్టీఆర్ రాజకీయం సిద్ధం. టీడీపీకి పూర్వ వైభవం అయితే వచ్చేస్తుందంటూ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకప్పుడు ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. 2009 ఎలక్షన్స్ టైంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో భాగంగా ఆయనకి విపరీతమైనటువంటి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్‌ని తన కుటుంబ సభ్యులు ఈ విధంగా ట్రస్ట్ చేయకుండా ఇబ్బంది పెట్టారని ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషనల్‌గా మారుతోంది. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అప్పటి నుంచి రాజకీయాల్లోకి రాలేదు. అప్పుడు జరిగిన యాక్సిడెంట్‌తో కుటుంబ సభ్యులు ఆయన్ని రాజకీయాల వైపే వెళ్ళనివ్వడం లేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ తల్లి శాలిని గారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూసిన శాలిని ఎన్టీఆర్‌ని వెళ్ళమనక తప్పడం లేదు. సో, ఎన్టీఆర్ సంగతి పక్కన పెట్టి ముందు మీరు వెళితే అదే చాలని అనుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ ఇస్తున్నారు. సో, తెలుగుదేశం పార్టీ కోసం రకరకాలుగా అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇప్పుడు ఆ తెలుగుదేశం పార్టీ కోసం భారీ ప్రచారం చేయడానికి ఎవరున్నా లేకపోయినా జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నారని, తన తల్లి యొక్క ఆశీర్వాదంతోనే ఎన్టీఆర్ ఈసారి వస్తున్నారని, ఎన్టీఆర్ రాజకీయం మొదలుపెడితే ఎలా ఉంటుందో మీరే చూస్తారు కదా! అంటోంది ఎన్టీఆర్ తల్లి. ఎన్టీఆర్ గురించి ఇప్పటికే చాలామంది చాలా తక్కువ అంచనా వేశారు. ఎన్టీఆర్ ఏం చేయగలడో, ఏం సాధిస్తారో మాత్రం ఎవరికీ తెలీదు అంటూ చెప్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో వైరల్‌గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి షేర్ చేసుకొని ఎంతో చక్కగా అయితే దాన్ని ఫాలో అవుతుంటారంటూ చెప్తున్నారు. కాబట్టే ఈ విషయం కూడా ఎంతగానో సెన్సేషనల్‌గా మారుతోంది. ఇక అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని నమ్మలేనికి విషయాలన్నీ చెప్తున్నారు. సో, ఇప్పుడు ఎట్లా ఎవరు నమ్మినా నమ్మకపోయినా శాలిని గారైతే ఎన్టీఆర్‌ని తీసుకొని మారిన రాజ్యాంగాన్ని, మారినటువంటి ప్రభుత్వాన్ని మళ్ళీ తీసుకొస్తానని